అంబేద్కర్ను అవమానించింది కాంగ్రెస్ పార్టీయే. ఎంపీ అరవింద్ అంబేద్కర్ను ఆ రోజుల్లో ఘోరంగా అవమానించిన కాంగ్రెస్ పార్టీయే నేడు ఆయన పేరుతో ఓట్లు అడగడం సిగ్గుచేటని ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. గావ్ చలో బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని పులాన్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని పాలతో శుద్ధి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆనాడు అంబేద్కర్ మరణానికి కూడా కాంగ్రెస్ పార్టీయే కారణమని పేర్కొన్నారు. ఆయనను రాజకీయంగా వాడుకున్నది ఆ పార్టీనేనని ఆరోపించారు. పని కట్టుకొని కాంగ్రెస్ ఆయనను ఓడించిందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోగానే బీజేపీ మద్దతుతో కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్కు భారతరత్న అందించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రధాని మోదీ అంబేద్కర్ జన్మించిన చోటు, మరణించిన చోటు, చదువుకున్న చోటు తదితర ప్రాంతాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ధనపాల్ సూర్యనారాయణ, చైర్మన్ పల్లె గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పుట్టిన స్థలం, చదువుకున్న స్థలం, లండన్లో పీజీ చేసిన స్థలం, ఆయన చనిపోయిన స్థలం, ఆయన దీక్ష తీసుకున్న స్థలం, ఇవన్నీ కూడా పంచతీర్థాలుగా రూపొందించి ఇవాళ పెద్ద టూరిజం డెస్టినేషన్స్గా మారుస్తున్నది నరేంద్ర మోదీ గారి నాయకత్వం. కాబట్టి ఇటువంటి హీనమైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయాలకి మేము ఇవాళ అంబేద్కర్ గారిని అటువంటి రాజకీయాలు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము శుద్ధి చేసే కార్యక్రమం రాజ్యాంగం మీద ప్లస్ అంబేద్కర్ గారిని అటువంటి హీనమైన రాజకీయాలు తొలగిపోవాలని మేము శుద్ధి చేయడం జరుగుతాం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఒకరోజు ముందు అంబేద్కర్ గారి విగ్రహాలు దేశవ్యాప్తంగా కడిగి శుద్ధి చేసి రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారి స్టాచ్యూస్ని ఈ కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా ఇవాళ నేను, ఇద్దరు శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు, ధనపాల్ సూర్యనారాయణ గుప్తా గారు మరియు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని రాజకీయంగా వాడుకోవడం తప్ప అంబేద్కర్ గారిని ఏనాడు గౌరవించింది లేదు. అంబేద్కర్ గారిని రాజకీయంగా, మానసికంగా హింసించి ఆయనని హ్యూమిలియేట్ చేసి ఆయనని పని కట్టుకొని లోక్సభ ఎన్నికల్లో రెండు సార్లు ఓడించి ఆయన చావుకి కారణం ఈ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలో నడిచిన కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఏ ముఖం పెట్టుకొని అంబేద్కర్ గారి పేరు వాడటము, ఆయన రచించిన రాజ్యాంగం ఏలో వీళ్ళు కాపాడినట్టు రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే అవమానించిందో వాళ్ళు ఉన్న ప్రభుత్వంలో ఉన్న అనేక సంవత్సరాలు అట్లా మనము ఊహించలేము కూడా. అంత రాజ్యాంగాన్ని అవమానించింది, అంబేద్కర్ గారిని అవమానించింది, అంబేద్కర్ గారిని రాజకీయ హింస పెట్టింది, అంబేద్కర్ గారిని మానసిక హింస పెట్టింది. అంబేద్కర్ గారు చావుకి మొట్టమొదటి కారణం కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు కూడా ఇవాళ అంబేద్కర్ గారి పేరు వాడుకొని రాజకీయాలు చేద్దాం అనుకోవడం, దీనికి మించిన సిగ్గుమాలిన చర్య ఇంకోటి లేదు. అంబేద్కర్ గారికి భారతరత్న ఎప్పుడు వచ్చిందండి? కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ టైం ప్రభుత్వంలోంచి పోంగనే దేశంలో
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వెళ్ళిపోగానే ఆనాటి ప్రభుత్వం